నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. మామూలుగా శ్రీరామ నవమి శోభాయాత్రలు, హనుమాన్ శోభాయాత్రలు ఏవైనా జరిగిన తర్వాత ఆ రోజు ఉండే న్యూస్ మనకు ఎలాగో తెలుస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరామ శోభాయాత్ర లేదంటే హనుమాన్ శోభాయాత్ర తర్వాత వెంటనే వచ్చే ఇంకొక న్యూస్ ఏంటంటే ఒక పలానా వర్గం వాళ్ళు దాడి చేశారు, దానిపైన కేసులు నమోదయ్యాయి, బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. ఇటువంటి న్యూస్ రావడం సర్వసాధారణం అయిపోయింది. ప్రతి సంవత్సరం రామనవమి కానీ, అలాగే హనుమాన్ శోభాయాత్ర కానీ, ఆ తర్వాత వచ్చే దసరా టైంలో వచ్చే అమ్మవారి ఊరేగింపులు కానీ నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే సాంప్రదాయాన్ని చెడగొట్టొద్దు అనుకున్నారో ఏమో, మన దేశభక్తులు ఉంటారు కదా, ఈ ఫలానా వర్గం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో హిందూ భక్తులు నిర్వహించిన శోభాయాత్రపై ఒక వర్గం వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఒక వర్గం అని మీడియా మొహమాటంగా చెప్తూ ఉంటుంది, కానీ వాళ్ళు ఎవరో మనకు అందరికీ తెలిసిందే. ఈ అతివాద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాళ్ళు విసరడం, దాడులు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఏ విధంగా అయితే ముస్లింలు అందరూ చెడ్డవారు కాదో, ఈ దాడులు చేస్తున్నది కూడా పదే పదే ముస్లింలే అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమ నుంచి మొదలు పెడితే ఉత్తరప్రదేశ్ వరకు కావచ్చు, ఉత్తరాఖండ్ వరకు కావచ్చు, ముంబై కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇట్లా పలు చోట్లలో సేమ్ సీన్ రిపీట్ అవుతూ వస్తుంది. ఈసారి ముంబై వంతు వచ్చింది. ముంబైలోని గోరేగావ్లో సేమ్ సీన్ రిపీట్ అయిందనమాట. ఏం జరిగింది అంటే, ఊరేగింపులో భజనలు చేయడం, మతపరమైన నినాదాలు చేయడం వల్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ దాడి జరిగినట్లు సమాచారం అని మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి. మతపరమైన నినాదాలు అంటే ఏముంటాయి? బహుశా జై శ్రీరామ్ అని ఉండాలి. జై శ్రీరామ్ అనగానే దాడి జరిగిపోయే పరిస్థితిలో ఇప్పటికీ ఉంది. మహారాష్ట్రలో ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా సిట్యువేషన్ మాత్రం అలాగే ఉంది. మరి ప్రభుత్వం ఏం చేసింది అని చూస్తే, నిరసనకారుల ఊరేగింపుపై రాళ్లతో దాడి చేయడంతో పాటు భక్తులపై భౌతిక దాడులకు దిగారు. భౌతిక దాడులు అంటే తెలిసిందే కదా, రాళ్ళు విసరడంతో భక్తులకి, హనుమాన్ భక్తులకి, రామ భక్తులకి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ గాయాలైన వాళ్ళని హాస్పిటల్లోకి చేర్చడం, ఇదంతా మనం ప్రతిసారి మాట్లాడుకునేదే. ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గుంపును చెదరగొట్టారు, శాంతి భద్రతలను పునరుద్ధరించారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కొద్ది గంటల్లోనే అక్కడ పోలీసులు రంగంలోకి దిగి ఈ పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు అని చెప్తున్నారు. కానీ అసలు అది మొదటి దశలో ఎందుకు జరిగింది అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట్లనే ఇలా జరిగితే, ఇక మిగతా సెక్యులర్ ప్రభుత్వాలు ఉన్న చోట్ల ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది, ముందు ముందు ఎలా ఉండబోతుంది అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే శ్రీరామనవమికి కానీ, హనుమాన్ జయంతికి కానీ, దుర్గా నవరాత్రి సమయంలో కానీ శోభాయాత్రలు చేస్తే దానికి ఖచ్చితంగా హింసాత్మకమైన స్పందన ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే మన సోకాల్డ్ ఒక వర్గం అని చెప్పేవాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ హింసాత్మక ఘటనకు బాధ్యులైన పలువురిని గుర్తించి పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని కూడా మనకు మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఏ మీడియా రిపోర్ట్స్ అంటే మళ్ళీ పోయి వెతికితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దొరికేస్తాయి అనుకుంటే పొరపాటే. ఇవి ఓపీ ఇండియా లాంటివి, లేదంటే కొన్ని రైట్ వింగ్ హిందుత్వ భావజాలం కోసం పనిచేసే వెబ్సైట్లు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అక్కడ మాత్రమే ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానల్స్, వెబ్సైట్లు, పేపర్స్, న్యూస్ పేపర్స్, వీటిల్లో ఇదొక చిన్న వార్తగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దీనికి కారణం ఏంటి అంటే, ఇది చూపించి మిగతా చోట్లలో కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని మేము అలా ప్రయత్నిస్తున్నామని మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్తూ ఉంటుంది. కానీ పరిస్థితి రివర్స్లో ఉంటే, మైనారిటీల మీద ఎక్కడన్నా హిందువులు దాడి చేస్తే ఇదే మీడియా నానా రచ్చ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే శోభాయాత్రల మీద రాళ్ళు పడతాయో వీళ్ళు కన్వీనియంట్గా సైలెంట్గా ఉండిపోతారో అది పెద్ద సమస్య కాదన్నట్టుగా
చెప్తూ ఉంటారు. ఇరాన్ అమెరికా యుద్ధం లేదంటే మిగతా రకరకాల వార్తలన్నింటినీ ఎక్కడి నుంచో వెతుక్కొచ్చి మనకు చెప్పడం ద్వారా ఇలాంటి రాళ్ల దాడుల గురించి పెద్దగా మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు చెప్పదు. సరే, మరి మహారాష్ట్రలో ఉన్న శివసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి అంటే, ఘటన జరిగిన అనంతరం ఆ ప్రాంతంలోని అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు గుర్తించారు. అవి బుల్డోజర్తో కూల్చడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన దుకాణాలను, ఇతర అక్రమ నిర్మాణాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు అని చెప్తున్నారు. ఇది కూడా ఈ మధ్యకాలంలో చాలాసార్లు రిపీట్ అవుతుంది. ఢిల్లీలో తరుణ్ అని ఒక దళిత యువకుడిని హోలీ సందర్భంగా, హిందూ పండుగలు ఎప్పుడొచ్చినా సరే మన పీస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, శాంతి కాముకులు, వీళ్ళు పదే పదే హింసకు పాల్పడడం అనేది మనకు తెలిసిన విషయమే. హోలీ సమయంలో అది పెద్ద వివాదంగా కూడా మారింది. అక్కడ తరుణ్ని కొట్టి చంపేసిన తర్వాత అక్కడ కూడా బుల్డోజర్ రంగంలోకి దిగి కొన్ని బిల్డింగ్లు అవి కూల్చడం జరిగింది. నిజంగా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అంటే తిరిగి రాదు. కానీ ప్రభుత్వాలు, పర్టికులర్లీ బీజేపీ ప్రభుత్వాలు కొద్దిగా చర్యలు తీసుకున్నట్టుగా జనాల ముందు కనిపించడం కోసమైనా ఇలాంటివి చేస్తున్నాయి. యూపీలో యోగి చేసే బుల్డోజర్ యాక్షన్, మిగతా రాష్ట్రాల్లో జరిగే బుల్డోజర్ యాక్షన్ రెండు సమానమేనా అంటే అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. కానీ పదే పదే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. మిగతా సెక్యులర్ ప్రభుత్వాలు పెద్దగా ఎట్లాగూ స్పందించవు. కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండే రాష్ట్రాల్లో ఎలాగో దిక్కుమక్కు ఉండదు. కానీ అట్లీస్ట్ బీజేపీ అధికారంలో ఉండే ప్రభుత్వాలు అధికారంలో ఉండే దగ్గరైనా సరే వీటికి శాశ్వత పరిష్కారం చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే శాంతి భద్రతలకు వివాదం కలిగించే వారిపై, అక్రమ కట్టడాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది అని కూడా మనకు మీడియా రిపోర్ట్స్లో కనిపిస్తుంది అన్నమాట. గోరేగావ్లో మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ ఉద్రిక్తత దృష్ట్యా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత రకరకాల చర్యలు తీసుకొని పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చామని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ అసలు ఇలాంటివి జరగకుండా ఉండే పరిస్థితి ఎప్పుడొస్తుంది అనేది చాలామంది హిందువులు, హిందుత్వవాదుల యొక్క ప్రశ్న. దీనికి ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే హిందువులు ఏ పండుగ వచ్చినా సరే బిక్కుబిక్కుమంటూ ఎటువంటి హింస జరుగుతుందో అన్న భయంతో, ఆందోళనతో జరుపుకోవాల్సి రావటం నిజంగా విషాదకరం, బాధపడాల్సిన విషయం. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే దీనికి శాశ్వత పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటుందో మీ సూచనలు, సలహాలు కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తప్పకుండా చెప్పండి. జై హింద్.